టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని, కిషన్ రెడ్డి సైతం దొంగ ఓట్లతోనే గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్తో ఓట్లు తొలగించినట్లే తెలంగాణలోనూ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు బీఆర్కే భవన్లో ఎస్ఐఆర్ అంశంపై ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రాన్ని ఇచ్చామని తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతాలు కలుపుకొని 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించారని తెలిపారు. 14 రాష్ట్రాల 5,90,000 ఓట్లు తొలగించారన్నారు. వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్తో 90 లక్షలు తొలగిస్తే కేవలం 30 లక్షలు యాడ్ చేశారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సెక్యులర్ ఓట్ల తొలగింపుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి సామాన్యులపై భారం వేస్తుందని కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. పెంచిన ధరలపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి అరసగారు అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా, మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్, పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది. తప్పకుండా రేపు పొద్దున నడ్డు విలువ పోతా ఉన్నాడని. లెక్కలు చూస్తే ఇంత దుర్మార్గంగా, ఇంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు, ఒక్కసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు వినట్టేట్లు జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే దాదాపు 6 కోట్లు, 5 కోట్ల మేరకు 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారులకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి.